హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి హెల్దీ చట్నీ చూపిస్తాను. డ్రై నట్స్ చెట్తో చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా మనకి. నేను చెప్పినట్టు చేయండి, సరిపోతుంది. నేను చూపించినట్టు చేయండి. డ్రై నట్స్తో చట్నీ, బాదాములు, జీడిపప్పులు ఇలా 10 నుండి 15 తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి పుచ్చగింజలు అండి. ఆల్రెడీ మీకు తెలుసు కదా, పుచ్చగింజలు అంటే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. గుమ్మడి గింజలండి, ఇది కూడా 2 చాలండి, 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎండు ద్రాక్ష అండి. ఈ ఎండు ద్రాక్ష పళ్ళు 10 నుండి 15 తీసుకోవచ్చు, కొద్దిగా స్వీట్గా ఉండడానికి. తెల్ల నువ్వులండి. నెక్స్ట్ ఇది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, తెల్ల నువ్వులు. ఇది పిస్తాలండి, ఇవి ఒక 10 నుండి 15 తీసుకోండి. నెక్స్ట్ వచ్చి మినపప్పు అండి, గుండు మినపప్పు ఉంటుంది కదా, అది తీసుకోండి. అది 1 టేబుల్ స్పూన్ చాలండి, కావాల్సి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ధనియాలండి. ఈ ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి పచ్చి శనగపప్పు అండి, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలండి. పచ్చి శనగపప్పు, ఇది వేయించిన శనగపప్పు అండి. ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు, వేయకపోయినా కూడా పర్వాలేదండి. ఇది వేరుశనగ గింజలండి. ఇవి ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అండి. వెల్లుల్లి ఒక్క పాయ తీసుకుంటే సరిపోతుందండి, ఇలా వలిచి పెట్టాలి. నెక్స్ట్ వచ్చి అవిసె గింజలండి, ఇవి 2 or 3 టేబుల్ స్పూన్. అవిసె గింజలు కూడా చాలా హెల్దీ అండి మనకి. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే, మిరియాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఎండుమిరపకాయలు చాలా తక్కువ యూజ్ చేయాలండి. 3 అంటే 3 చాలు. దీంట్లో మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం కదా, మిరియాలు వాడడం చాలా హెల్దీ అండి. ఎండుమిర్చి ఎక్కువగా వాడకూడదు. నెక్స్ట్ వచ్చి ఒక బౌలు కరివేపాకు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అండి, కొత్తిమీర 1/2 కట్ట తీసుకోవాలి. 1/2 కట్ట చాలండి కొత్తిమీర. నెక్స్ట్ వచ్చి 2 టమాటాలండి. టమాటాలు ఒక 2 తీసుకోవచ్చు, లేదా ఒకటి కూడా తీసుకోవచ్చు. కొద్దిగా పుల్లగా కావాలనుకున్న 2 లేదా 3 కూడా తీసుకోవచ్చండి. అంటే చిన్న సైజు టమాటాలు. లైట్గా చింతపండు అండి, చింతపండు కొద్దిగా చాలు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు లైట్గా కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇలా ఫస్ట్ కొత్తిమీర కరివేపాకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి లైట్గా. చూసారు కదా, ఇలా వేయించుకుని ముందుగా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు ఇలా వేయించుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఇలా అన్నీ వేసి వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. లైట్గా వేస్తూ ఉండాలండి.
చూడండి, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. ఇలా చల్లార పెట్టుకోవాలండి అవన్నీ. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మళ్ళీ టమాటాలు కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. చింతపండు టమాటాలు రెండు వేయించుకోవాలి కదా. ఇలా లైట్గా వేగిన తర్వాత తీసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చల్లారనివ్వాలి. చింతపండు టమాటాలు వేయించుకున్నాం కదా, ఇలా చల్లారాలి. అది కూడా చల్లారాలండి. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేయాలండి. ఫస్ట్ వచ్చి డ్రై నట్స్ మిక్సీలో వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేయాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ ఆడాలండి. చూడండి, ఇలా అవ్వాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో కరివేపాకు కొత్తిమీర ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది దీనిలో వేయాలండి. అది ఇలా టమాటాలు కూడా వేసేయాలండి. దాంట్లో టమాటాలు కరివేపాకు కొత్తిమీర వేయాలండి. తర్వాత లైట్గా కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు కూడా ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. లాంగ్ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువగా తినకూడదండి. ఇలా అవ్వాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి. ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఉంచాం కదా మనం ఎండు ద్రాక్ష, అవి కూడా. ఇలా వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని మిక్స్ చేయాలి. ఎండు ద్రాక్ష పళ్ళు, జీలకర్ర ఇది కూడా వేసి బాగా మిక్సీ చేయాలి. వాటర్ అంటూ అసలు వేయకూడదు. వాటర్ వేస్తే రోజులు ఉంటుందండి. వాటర్ వేయకుండా ఉంటే మాత్రం 1 మంత్ వరకు ఉంటుంది పచ్చడి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక వేరే దానిలో తీసుకొని పోపు పెట్టుకోవాలండి. చక్కగా వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకుని నెయ్యితో తాలింపు వేసుకోవాలండి. చూసారు కదా, డ్రై నట్స్ చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేయకుండా చేయడం వల్ల ఇది 1 మంత్ వరకు ఉంటుందండి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటుందండి. చాలా టేస్ట్ అండి. మీ పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మీ పిల్లలకి కూడా చేసి పెట్టచ్చు. లంచ్ బాక్స్లో అది వేసి పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అంటే హెల్తీ ఉంటారని చెప్పాను, అంతే. బాయ్.